వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. విద్యా ఉద్యోగ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో మీరు మాట్లాడవచ్చు. అండ్ లాస్ట్ టైం సతీష్ గారి లైఫ్ జర్నీలో మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాము. ఇవాళ మరోసారి తెలుసుకునే అవకాశం మనకు దొరికింది. మనతో పాటు సతీష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సార్, లైఫ్ జర్నీ కంటే ముందు నీట్ రిజల్ట్స్ ఆపమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సార్. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏంటి ఎందుకు అనేది? అంటే ప్రతి సంవత్సరం కూడా నీట్కి సంబంధించినటువంటి అటు పేపర్లో కానీ సిలబస్లో కానీ లేకపోతే ఎగ్జామ్ సంబంధించినటువంటి కాపీలు జరగడం కానీ స్కాములు జరగడం కానీ ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక పరిపాటి కింద అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద స్కామ్ జరిగిందండి, చిన్నదేం కాదండి. సో ఈసారి కూడా చాలా రకాలైనటువంటి కంప్లైంట్స్ వెళ్ళడం జరిగింది, దానికి సంబంధించి జరుగుతున్నాయి. బట్ ఇంత పెద్ద ఎగ్జామ్ని అంత సిస్టమేటిక్గా మనం నిజంగా ఆర్గనైజ్ చేయలేకపోవడం కూడా ఒక రకంగా బాధాకరమైన విషయమే. డెఫినెట్గా అంటే ఎగ్జామ్ అయితే మళ్ళీ జరుగుతుంది అన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పోహులు అవి మాత్రం జరిగే అవకాశాలు లేవండి. సో డెఫినెట్గా చూద్దామండి, ఎందుకంటే చాలా న్యాయం ఉంటుంది. బట్ ఏది లేకుండా కూడా రిజల్ట్ రిలీజ్ చేసి కౌన్సిలింగ్ చేసేస్తారు లాస్ట్లో. బట్ ఎందుకు సార్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, ఏంటి ఏం జరుగుతుంది అనేది. అంతే కదండి, బాగా రాసినోడు ఎదురు చూస్తాడండి. కానీ ఇప్పుడు కాదండి, ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. అది నీట్ పీజీలో జరుగుతుంది, యూజీలో జరుగుతుంది. అసలు పర్ఫెక్ట్గా నీట్ జరిగింది ఎగ్జామ్ అన్న సంవత్సరం అయితే ఈ మధ్యకాలంలో గత 8 ఏళ్లలో ఇప్పుడు లేదండి. వేరే విషయాల గురించి కూడా చాలా మాట్లాడతారు అండ్ ఫైట్ కూడా చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎటువంటి సొల్యూషన్ దొరకట్లేదు. దాంట్లో ఎటువంటి కాదండి, మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదండి, అంత గురించే కదండి టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎప్పుడైతే మనుషుల ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇప్పుడు మీకు ఏదో రకమైన మిస్టేక్ జరిగే అవకాశం కూడా ఉంటుందండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. రాకేష్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో రాకేష్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే రాకేష్ గారు, మాట్లాడండి. సార్, ఇది నేను ఖమ్మం స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్లో ఇది ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. హలో చెప్పండి సార్. అయితే మొన్న సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఇది 6.10 వచ్చినాయి. 1 సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఈసీ సెకండ్ ఇయర్. యూజీ సెకండ్ ఇయరా? అవును సార్. ఓకే, బిఎస్సీయా? యూజీ అంటే ఏంటి? అండర్ గ్రాడ్యుయేషన్ సార్, ఈసీ బ్రాంచ్. అవునండి, ఇంజనీరింగా ఏంటి? అండర్ గ్రాడ్యుయేషన్ ఏంటి? ఇంజనీరింగ్ సార్. ఓకే, ఇప్పుడు ఏంటి చెప్పు. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. కాదమ్మా, ఇప్పుడు బ్యాక్లాగ్ ఉండిపోయింది, జీపీఏ తక్కువ వచ్చిందని చెప్తున్నావు అంతేనా? ఏ సంవత్సరం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? సెకండ్ ఇయర్ సార్. ఏ బ్రాంచ్ అమ్మా, ఏ కాలేజీ? ఈసీ బ్రాంచ్ సార్, ఖమ్మం స్వర్ణ భారతి ఇంజనీరింగ్. ఓకే, ఏదో లోకల్ కాలేజ్ అనుకుంటండి. అంటే జనరల్గానంటే మామూలుగానే బాగా చదివి జీపీఎల్ 9.9 అబౌవ్ వచ్చినోడికి జాబులు లేవు, ఉన్నా కూడా జాబులు ఎప్పుడు పోతాయో తెలియదు. లాస్ట్ వీక్లోనే మైక్రోసాఫ్ట్ 6,000 మందిని ఎంప్లాయీస్ని తీసేసింది. వెరీ రీసెంట్ న్యూస్ అంటే. సో మిడ్ లెవెల్లో ఆల్మోస్ట్ 6% ఆఫ్ ది ఎంప్లాయీస్ని, 5% ఆఫ్ ది ఎంప్లాయీస్ పైన చాలా వరకు తీసేసింది. అంతకుముందు ఇంటెల్లో 20,000 మందిని తీసేసాడు, 21,000 మందిని. అంతకుముందు ఐబీఎం కూడా తీసాడు 9,000 మందిని. సో ఈవెన్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఇండస్ట్రీలు కూడా తీసేస్తున్నారండి. బాగా చదివిన పరిస్థితి పోలేదు. మీరు చదివితే అంత స్టూడెంట్ యావరేజ్, కాలేజీ యావరేజ్, వీడి బ్రాంచ్ యావరేజే, వీడి జీపీఏ యావరేజే. ఇన్ని వర్స్ట్ కాంబినేషన్స్లో అంటే మనం సలహా ఇవ్వకూడదని కాదు కానీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మార్కెట్ అంత ఫేవరబుల్గా లేదండి ఇప్పుడు ఎలా చదివి స్టూడెంట్స్కి. నా ఒపీనియన్ అయితే మొత్తం మానేసాడు, ఇంజనీరింగ్ మానేసి మళ్ళీ ఫ్రెష్గా ఏదైనా కొంచెం ఇంటర్మీడియట్లో మంచి మార్కులు ఉంటే మళ్ళీ ఫ్రెష్గా ఏదైనా ఇంకో ఇంజనీరింగో లేకపోతే ఇంకో డిగ్రీ జాయిన్ అయ్యి అందులో ఏదైనా పికప్ అయితే బెటర్ తప్ప ఆ డిగ్రీని ఆ కాలేజీలో ఇంకా కంటిన్యూ చేయడం వల్ల ఉపయోగం లేదండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకట్రావు ఏపీ నుంచి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్. మా అబ్బాయి 8th క్లాస్కి జాయిన్ అయ్యారు సార్. 7th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాం సార్, మాకు దగ్గరలోనే. ఇతను ఎట్లా చదివించుకోవాలి, ఎక్కడ బాగా మంచి స్కూల్ ఉంటే ఇతని పరిస్థితి కొంచెం గైడ్లైన్స్ చేస్తారని చెప్పాను. కాదు, ఏ క్లాస్ చదువుతున్నాడు ఏంటన్నారా?
7th క్లాస్ అయిపోయింది సార్. 8th క్లాస్ కి జాయిన్ అవ్వాలి సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం సార్, బీసీ హాస్టల్లో ఉండి. ఓకే, ఇప్పుడు 8th క్లాస్ కూడా గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుతున్నారు అంతేనా? అవును సార్, అవును సార్. ఓకే, అంటే జనరల్గానండి గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ బాగానే ఉంటారండి. ఈవెన్ మోడల్ స్కూల్స్ కానీ, లేకపోతే గురుకుల స్కూల్ కానీ, లేకపోతే బీసీ హాస్టల్స్ కానీ, అన్ని చోట్ల మనం బ్యాడ్గా అంటలేదు, కానీ కొన్ని చోట్ల మంచి ఫ్యాకల్టీ ఉంటారండి. ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పకపోవడం వేరు, ఫ్యాకల్టీ లేకపోవడం వేరు. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్యాకల్టీ బాగానే ఉంటారండి. చెప్పకపోవడం అనేది అది యాటిట్యూడ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కాబట్టి ప్రాబబ్లీ వాళ్ళకి హాస్టల్స్లో ఉన్నట్లయితే మరి అడిషనల్గా ఇన్పుట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండాలి. వాళ్ళు డే స్కాలర్ కింద ఉన్నట్లయితే డెఫినెట్గా ఏదైనా అడిషనల్గా ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి కదండి, అవి పెద్దగా ఖర్చు ఉండదు. మేబీ వాళ్ళు ఫైనాన్షియల్ కండిషన్ బట్టి దాన్ని బట్టి ఒకవేళ ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేరు కాబట్టి ఆన్లైన్లో చాలా ఫ్రీగాను లేకపోతే తక్కువ రేటు దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో కానీ ఏదైనా చూసుకొని ఏదైనా ఆన్లైన్లో ఏదైనా కొన్ని కోర్సెస్ తీసుకుని నేర్చుకున్నట్టయితే కొంత బలపడే అవకాశం ఉంటుందండి వీళ్ళు. రైట్ సార్, మళ్ళీ మరొకసారి మీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం అనుకున్నాను టైం సరిపోలేదు, ఇంకొంచెం ఉంటే బాగుండు మీ గురించి తెలుసుకునే అవకాశం లభించేదని. గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఒకసారి మీరు అక్కడి నుంచి వచ్చారు, అక్కడే చదువుకున్నా అన్నారు. బట్ అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి సార్ ఫ్యాకల్టీస్ విషయం? అంటే కాదండి, అప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదండి. మొత్తం అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ అయ్యేవారు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు సరిగ్గా చదవకపోతే తిట్టేవారు, కొట్టేవారు, లేకపోతే ఊళ్ళో జనాలు కొట్టేవారు, లేకపోతే ఒక రకమైన డిసిప్లిన్ ఉండేది, టీచర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండి 5వ తరగతిలో 7వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫెయిల్ అయితే ఆపేసేవారు. ఇప్పుడు ఏంటంటే భోజనం పథకం పెట్టామా, లేదా గోడకు పెయింట్ వేసామా, లేకపోతేనేమో మీరు ఇలాంటి పదాలు తప్ప అసలు పబ్లిక్ ఎగ్జామ్ సిస్టమే లేదు. 1వ తరగతిలో జాయిన్ అయినోడికి 10th వరకు పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది, 10th పబ్లిక్ ఎగ్జామ్ రాయమంటారు. ఆ ఎగ్జామ్ కూడా సరిగా అంతంత మాత్రంగా 50% పాస్ అవుతారు. అంటే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్లోనూ లేదంటే, అటు టీచర్స్లోనూ లేదు, సొసైటీలోనూ లేదంటే. ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యారల్గా ఎప్పుడైతే మీరు డెవలప్ చేశారో ఆబ్వియస్గా ప్రైవేట్ జనాలందరికీ మనీ పెరిగి ఇన్కమ్ పెరిగింది కదండి. ఇప్పుడు ఇన్కమ్ కూడా పెరిగిందండి. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి నేను ఎక్స్క్లూసివ్గా కూడా అంటే నేను ఎక్స్క్లూసివ్ అలా గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ ఎట్లా ఉందని నా వీడియో కూడా దాంట్లో ఉంటుంది. అంటే మన ప్రైమ్ లైన్లో కాదు కానీ డాక్టర్ సతీష్ IRS అని ఒక ఛానల్ ఉంటుందండి అదే. సో దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ వీడియోస్. చాలా మంది తెలియదు యాక్చువల్గా, దీనికి ముందు వీడియోస్ ఉంటాయండి. ప్రాబ్లీ దాంట్లో ఇంకా ఫర్దర్గా కూడా వీడియోలు చేసే అవకాశం ఉంది. కొన్ని చేస్తాను నేను, నాకు టైం కుదరక నేను చేయలేకపోయాను. డాక్టర్ సతీష్ IRS అని ఉంటుందండి ఛానల్. సో డెఫినెట్గా దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పానండి, చాలా డీటెయిల్గా చెప్పాను. ఒకటి అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో సిస్టమ్ మేము మారిపోవడం ఏం లేదండి. అప్పుడు 20 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి వచ్చి నేను చదువుకున్నాను అయ్యాను, లేకపోతేనేమో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్కూల్లో చదివాడు అయ్యాడు, లేకపోతే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను సతీష్ గారు అయ్యారు, ఇప్పుడు చదవకూడదు అంటే అప్పుడున్న రోజులు వేరు, అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ వేరండి. అప్పుడు ఉన్నటువంటి సిన్సియారిటీ వేరు, టీచర్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ. టీచర్స్ ప్రతి వారానికి ఒకసారి కొట్టేవారు నన్ను, నేను చదువుకుంటున్నాను అనే కదా అందరినీ. ఎవరైనా సరిగా అల్లరి చేసినా, కొంచెం డిసిప్లిన్ సరిగా లేకపోయినా ఇంకోటున్నాం. ఇప్పుడు ఏంటంటే అసలు పేరెంట్సే సరిగ్గా లేరు కదండి. ప్రాబ్లమే జనాలు అందరూ దొంగలు, అందులో గజ్జ దొంగ పొలిటీషియన్. అందరూ దొంగలమే, ఇందులో పెద్ద దొంగ లీడర్ ఒక పొలిటీషియన్. ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా అలాగే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అప్పుడున్న సిస్టమ్, ఇప్పుడు ప్రైవేట్ సిస్టమ్ ఎప్పుడైతే మీకు ప్యారల్గా పెరిగిందో, కాంపిటీషన్స్ పెరగడం వల్ల, లేకపోతే వీళ్ళ పొద్దున్న 6 నుంచి రాత్రి 12 దగ్గర ఉద్దేస్తుంటే కార్పొరేట్ వాళ్ళు, దాంతో పోటీ పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్లో లేదు కదా. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివే రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కాబట్టి విత్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ సిస్టంలోనే కాంపిటీషన్. ఇప్పుడు ఎప్పుడైతే ప్యారలల్ సిస్టమ్ డెవలప్ చేసి అక్కడ ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చి, ఎక్కువ ఫ్యాకల్టీని పెట్టి, ఎక్కువ జీతాలు తీసుకుని రోజుకు 12 గంటల సేపు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాంతో వీడు పోటీ పడ్డాడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ప్రీమియర్ కాలేజీలో వెళ్ళట్లా. గవర్నమెంట్ ఏదైతే మీకు ₹1,00,000 ఖర్చు పెడుతుందో పర్ స్టూడెంట్ మీద 12 సంవత్సరానికి, గవర్నమెంట్ 1,10,000 ఖర్చు పెడుతుందండి తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్. ఈ డబ్బులన్నీ ఏమి మీకు వీళ్ళు ఫైనల్గా 1% ఆఫ్ ది స్టూడెంట్స్, నాట్ ఈవెన్ 1% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ద ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మళ్ళీ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీ, మళ్ళీ డిగ్రీ గవర్నమెంట్ కాలేజీ, మళ్ళీ అయిపోయిన తర్వాత స్విగ్గీ, జొమాటోలో, పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటారు వీళ్ళు. ఈ గవర్నమెంట్ ఖర్చు పెట్టి డబ్బు ఏదైతే 1,000 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగిస్తుందో 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా సెటిల్ అవ్వట్లా. ఇది నేను అఫీషియల్గా చెప్తున్న స్టేట్మెంట్. చాలామంది తెలియక ఏదో సోఫాలో కూర్చుని మొబైల్ పట్టుకుని మొబైల్ బ్యాచ్లు మాట్లాడితే తప్ప ఇప్పుడు నేను చెప్పే రీసెంట్ నెంబర్స్ అంటే పాత రోజులు చదివాను సార్ 10 ఏళ్ళు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను కదా. ఇప్పుడు అలా లేదండి, క్వాలిటీ అసలు లేదండి. అంటే ప్రైవేట్ ఆటలో కూడా లేదా అంటే లేదు, ప్రైవేట్ ఆటల్లో లేకపోయినా అందులో ఉన్న వాళ్ళు అందులో వస్తున్నారు, అక్కడ కూడా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ మంచి వాళ్ళు ఉంటారండి, కానీ వాళ్ళని కంట్రోల్ చేసి రెగ్యులేటరీ మెకానిజం సరిగ్గా లేవండి. అకౌంటబిలిటీ ఏముంది, గట్టిగా మాట్లాడితే దొంగ ఓట్లు వేయించడం అని భయపడుతుంది గవర్నమెంట్ భయపడద్దండి టీచర్స్కి. ఓకే, అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇంత బాగా చెప్తున్నారు, వీడియోస్ రూపంలో మంచి మంచి సలహాలు, సూచనలు, సజెషన్స్ ఇన్ని ఇస్తున్నారు కదా, మరి మీరే ఎందుకు ఒక ఫ్యాకల్టీగా మరి స్టూడెంట్స్ అందరికీ చెప్పాలి? కాదండి, నేను ఒక ఫ్యాకల్టీ కింద అయితే ఒక 10 మందికి 20 మందికి సాయం చేయగలనండి, 30 మందికి 50 మందికి సాయం చేయగలను కదా. సో అట్లీస్ట్ నేను ఎక్కువగా బ్రాడ్ స్కోప్లో నేను ఎక్కువ మందికి నేను
చెప్పాలంటే నేను ఇలా చెప్పడం ద్వారానే లక్షల మందికి నేను రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నేను సజెషన్స్ ఇవ్వడానికి కూడా. ఒక సబ్జెక్ట్ చెప్తే ఒక టీచర్ కింద రిస్ట్రిక్ట్ అయిపోతాను కదండి. ఒక మ్యాథ్స్ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ వరకు నేను ఒక టీచర్ని అవుతాను. బట్ అలా కదా, నాకు బ్రాడ్ నాలెడ్జ్ ఉంటుందండి అన్ని ఏరియాస్ మీద. నేను ఫిజిక్స్ ఒకటే లేకపోతే మ్యాథ్స్ ఎక్స్పర్ట్ని కాదు కదా, ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ లేకపోతే అబ్రాడ్ లేకపోతే ఇండియాను యూఎస్ అని కాదు కదండి. అన్ని ఆస్పెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఉండరండి, ఎవడు ఉండడు. మీరు గూగుల్ చేసి ట్రై చేసి చూడండి గత 70 సంవత్సరాల్లో. అంటే అది నేను అది పొగడతోనో కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట కాదండి, అది నేను చాలా బాధ్యతతో. ఎందుకంటే నాకు అది అలవాటు కాబట్టి ఇప్పటికే రోజు 4-5 గంటలు చదువుతానండి. ఈ రోజు కూడా ఈవెన్ టిల్ టుడే కూడా నేను డెఫినెట్గా నేను పొద్దున్నే చదివాను, ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటాను పోయి. సో అందువల్ల ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్ మీద మొత్తం, ఇప్పుడు ఏదో నర్సింగ్ అనో లేకపోతే బీఫార్మా అంటాడు ఒకడు యూఎస్ అంటాడు, ఒకడు ఆస్ట్రేలియా అంటాడు, ఒకటి చైనా అంటాడు, ఈవెన్ రష్యా కూడా పంపిస్తాడు, రష్యా మాట్లాడతాం. ఒకటి వచ్చేదో ఇంకొకటి ఏదో హ్యుమానిటీస్ అంటాడు, సివిల్ సర్వీస్ అని ఒకటి అంటాడు, ఒకటి గేట్ అంటాడు, ఒకటి క్యాట్ ఎగ్జామ్ అని, ఒకటి జేఈ అని, లేకపోతే ఒక నీట్ ఎగ్జామ్ అనో, లేకపోతే డిఎస్సీ ఎగ్జామ్, లేకపోతే బీఎస్సీ బీఈడీ అంటాడు ఒకళ్ళు, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ అనో, లేకపోతే ఏదో కల్నరీ ఆర్ట్స్ అనో, లేకపోతే ఇంకొకటి వచ్చి మల్టీమీడియాకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని అడుగుతాడు, ఒకటి వచ్చేమో ఇంకో కోర్స్ ఏదో సార్ ఇలా నేను ఎంబీఏకి వెళ్ళాలి ఐఐఎంకి వెళ్ళాలని ఒకటి అడుగుతాడు, లేకపోతే ఎక్కడో నాకు ఫిన్లాండ్లో కాలేజీ ఉంది ఆ కాలేజీకి వెళ్ళాలి అలాగా, లేకపోతే ఎక్కడో ఏదో మూల ఉన్నటువంటి ఏదో ఇటలీలో ఏదో కాలేజీ ఉంది ఆ కాలేజీకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, ఆ కోర్స్ ఎలా ఉంటుంది. ఇలాంటివి అన్ని ఆస్పెక్ట్స్ మీద ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి క్లాసు, ప్రతి కాలేజీ, ప్రతి సిస్టమ్ మీద మనం మాట్లాడుతున్నానంటే అది ఊరికనే వచ్చేసిన నాలెడ్జ్ కాదండి. అంటే 25 ఏళ్ల కష్టం అండి. అంటే చాలా చూసి లాస్ట్ టైం మనం చెప్పినప్పుడు కూడా గుర్తుందో లేదో, నేను ఆల్మోస్ట్ డెత్కి వెళ్ళి వచ్చాను కదా. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినప్పుడు నేను యాక్చువల్గా నేను రీసెంట్గా నేను యూఎస్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ మా అబ్బాయిని నేను కాల్టెక్లో జాయిన్ చేద్దామని చెప్పి నేను యూఎస్ వెళ్ళానండి యాక్చువల్గా. సో వాడిని అక్కడే జాయిన్ చేయాలి. ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఐఐటి ముంబై అని అసలు అనుకోలేదు నేను. అక్కడ ఆల్మోస్ట్ అడ్మిషన్ తీసుకున్నాం, వేసాక కూడా అంత ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళాను జాయిన్ చేయడానికి. నాకు సీరియస్ అయ్యి లాస్ ఏంజల్స్లో లేదు శాన్ ఫ్రాన్సిస్కోలో నేను హాస్పిటలైజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 month ఐ వాజ్ సిక్ వెరీ సివియర్లీ. ఆల్మోస్ట్ మా రిలేషన్స్ అందరికీ ఫోన్ చేసి ఇంకా లాస్ట్ చూసుకుంటారని చెప్పాను నేను. ఈ వీడియో చూసినట్టు చాలామంది తెలుసు, చాలామందికి చెప్పాను నేను, ఇంకా లాస్ట్ని చూసేసుకోమని చెప్పాను. మన ప్రైమ్ లైన్ కూడా చెప్పాను నేను, ఇంకా అయిపోయింది. సో నేను అక్కడ దాకా వెళ్ళటం రావడం అనేది కామన్ అయిపోయింది. అందుగురించి ఏంటంటే డెత్ గురించి వెయిట్ చేసే పర్సన్స్లో మనం కూడా ఒకడు అనమాట. సో ఇప్పుడు ఇమీడియట్గా భగవంతుడు కోరిక ఏం చేయాలంటే పట్టుకోరా అని చెప్తాను నేను, అదే మన కోరిక అనమాట. సో నేను దగ్గర వెళ్ళి వచ్చేసిన ఉండే నేను ఆల్రెడీ అన్ని బాగా క్లోజ్గా వెళ్ళి వచ్చేసానండి డెత్కి. నేను ఆల్మోస్ట్ 2-3 times వెళ్ళి వచ్చి ఉండే. శ్రీనివాస్ లైన్లో ఉన్నారు తెనాలి నుంచి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నమస్తే మేడం. సతీష్ గారితో మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే సార్, నేను తెనాలి నుంచి మాట్లాడుతా ఉన్నాను. శ్రీనివాస్ సార్ నా పేరు. మా బాబుకి బీటెక్ సైబర్ సెక్యూరిటీ 3rd year కంప్లీట్ అయింది సార్. తను ఇప్పుడు నెక్స్ట్ జాబ్ చేస్తే తనకి ఎంబీఏ చేయాలను సార్. తనకి వెంటనే జాబ్ చేస్తే బెస్ట్, తన ఎక్స్పీరియన్స్ ఎంబీఏ చేస్తే బెస్ట్ అని. ఎక్కడ చదువుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ జాబ్ వచ్చిందండి? తను బీటెక్ 3rd year అయిపోయింది సార్. తను ఇప్పుడు ఎక్కడండి? తెనాలి VVITలో చదువుతా ఉన్నాను, నంబూరు VVIT. ఓకే, ఏ బ్రాంచ్? జీపీఏ ఎంత వచ్చిందండి? బీటెక్ సైబర్ సెక్యూరిటీ సార్, 7.75 GPA సార్ తనకి. ఓకే, అంటే ఎంబీఏకి అదే హయ్యర్ స్టడీస్కి ఎంబీఏకి వెళ్ళడం అనేది, ఎంబీఏ అనేది అంత వర్త్ డిగ్రీ కాదండి. రాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లోనండి ఎంబీఏ అనేది అవుట్డేటెడ్ డిగ్రీ అండి. ఓన్లీ ప్రీమియర్ కాలేజెస్లో కొన్ని ఐఐఎమ్స్లో కానీ ఏదైనా బాగా ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివితే కొంత అవకాశం ఉంటుంది, నెట్వర్కింగ్ లేకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ అవి వస్తాయి కాబట్టి వెళ్తారు. కానీ రాను ఎంబీఏ డిగ్రీలకి ఆల్మోస్ట్ మీకు డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. కాదండి, అంతా టెక్నాలజీ రీప్లేస్ చేసేస్తుంది కదండి. ఇప్పుడు జైల్లో కూడా మీకు ఇప్పుడున్న చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రెస్ వేసుకున్నారనుకోండి, మీరు ఇది దొంగోడు డ్రెస్, ఇది ఎస్ఐ డ్రెస్, ఇది పోలీసు డ్రెస్, ఇది లేదా ఇంకోటిది మీ మూమెంట్ బట్టి అదే అనాలిసిస్ చేసుకుని సీసీ కెమెరా ఎనాలిటిక్స్ అండి ప్రతి దాంట్లో కూడా. అంటే విజన్ ఎనాలిటిక్స్ అని, లేకపోతే బిహేవియర్ ఎనాలిటిక్స్ అని, యాటిట్యూడ్ సంబంధించి, అంటే మన ఇద్దరం ఆడుకుంటే యాటిట్యూడ్ని కూడా చెప్పగలుగుతుందండి. అంటే ఎంత టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నామంటే మన ఊహకి అందట్లేదండి. చాలామందికి చెప్తున్నాం, వీళ్ళకి అర్థం కావట్లేదు, జనాలకి పేరెంట్స్కి అందరూ అయోమయం కింద ఉంటారండి. వీళ్ళు ఊహించడానికి ఒక లిమిట్ ఉంటుంది మనిషి ఊహకు కదా. ఆ ఊహకు మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ముందు ఉన్నాం ఇంకా మనం. ఇప్పుడు మీకు ఒక లిమిటేషన్ ఉంటుందండి, ఒక ఇమాజినరీ పవర్ ఉంటుంది మీకు. ఇది మన ప్రపంచం ఎలా మూవ్ అవుతున్నాం అనుకుంటారు కదా మీరు. యాక్చువల్గా మీరు ఎంత ఊహించుకున్నప్పటికీ కూడా దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనే విషయం మీకు తెలియకపోవడం వల్ల మీకు యాక్సెప్టెన్స్ రావట్లేదు. అది మీకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నారండి. సో అందువల్ల ఏంటంటే ఇంకా నేను థియరీ చదువుతాను, జనరల్ మేనేజ్మెంట్ చదువుతాను, ప్రిన్సిపల్ చదువుతాను. ఇప్పుడు 100 కోట్లు ఉన్న వ్యాపారం 0 అవ్వచ్చు ఒక సంవత్సరానికి, 0 ఉన్నది 100 కోట్లు అవుతుందండి. బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే మీకు థియరిటికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి వర్క్. జనరల్ మేనేజ్మెంట్ అనేది అసలు కనపడదండి ఫ్యూచర్లో. ప్రతి దాంట్లో ఇప్పుడు డిసిషన్ అనలిటిక్స్ అంటారండి. డిసిషన్ అనలిటిక్స్ వచ్చిందని కొత్తగా ఇప్పుడు, అంటే డిసిషన్ కూడా సిస్టమే తీసుకుంటుంది, మనిషి తీసుకోడండి. ఇప్పుడు కన్సల్టెంట్స్ ఏం చేస్తారు, డిసిషన్ తీసుకోవాలి కదా. ఒక మనిషి డిసిషన్ తీసుకుంటే స్ట్రాటజిస్ట్ అవుతాడు. ఆ రోజులు పోయినాయి. ఒక మనిషి ఏంటి 100 రకాల బ్రెయిన్స్ అని చోట పెడితే డిసిషన్ తీసుకుంటుంది. డిసిషన్ అనలిటిక్స్, రిస్క్ అనలిటిక్స్,
విజన్ అనలిటిక్స్, యాటిట్యూడ్ అనలిటిక్స్, టెక్నాలజీ అలా రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ వస్తున్నప్పుడు ఇంకా మేనేజ్మెంట్తో పనే ఉంది. అది మీకు చూడండి, జాబులు ఎవరైపోతున్నాయంటే పీపుల్ మేనేజ్మెంట్ ఉండవు జాబులు, అసెట్ మేనేజ్మెంట్, కంపెనీ మేనేజ్మెంట్ అన్న వర్డ్ జాబులను లేసిపోతాయండి లో లెవెల్. ఎందుకంటే మేనేజ్మెంట్ మనుషులు చేయక్కర్లేదంటే. కాల్ చూద్దాం సార్. శ్రీనివాసరావు తెనాలి నుంచి, నెక్స్ట్ న్యూజిబిడి నుంచి శ్రీనివాసరావు. హలో సార్ నమస్తే సార్. చెప్పండి. అదే మా పాప గురించి చదువుదాం సార్. చెప్పండి. ఆయన పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. చెప్పండి. సతీష్ గారు, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. ఓకే. 965 మార్కులు వచ్చింది. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవడం చేస్తా, లేకపోతే ఈ HCL టెక్ బి అనే ప్రోగ్రామ్ ఒకటి ఉందండి, దాంట్లో జాయిన్ అవడం చేస్తా. ఏ ప్రోగ్రామ్ అండి? HCL టెక్ బి అని ఒకటి ఉందండి. HCL టెక్ బి. ఓకే. అంటే జనరల్గా అంటే టెక్ బి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా కాలం అయింది, 10 ఏళ్ళ పైన అయినా ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తీసేసుకుని జాబ్ ఇస్తారండి. ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇస్తూ తర్వాత ఒక బిట్స్ డిగ్రీ ఏదైతే ఆన్లైన్ BS డిగ్రీ ఉందో వాళ్ళతో పాటు డిగ్రీ మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం వాళ్ళు ఇస్తారండి జనరల్గానండి. అంటే ఆ బిట్స్ డిగ్రీ మీరు మామూలుగా కూడా చదవచ్చు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట ఇప్పుడు వచ్చేసి నేను బయట మామూలుగా కూడా చదవచ్చు అండి. ఒకప్పుడు అంటే లేదు, అది స్టార్ట్ చేసిన కొత్తలో. బట్ దీని ఏంటంటే మామూలుగా స్టూడెంట్స్కి మంచి కాలేజెస్ ఏమి రాకపోతే యావరేజ్ బిలో యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుందండి. కొంచెం బెటర్గా ఏమాత్రం చదివే అవకాశం అలాంటి కోర్సెస్కి వెళ్ళకూడదండి. ఎందుకంటే అది చాలా లో లెవెల్ రోల్స్ ఇస్తారండి. టెక్నికల్గా స్కిల్ అప్డేట్ అవ్వదు, లో లెవెల్ ఉండిపోతుంది. వీరి వద్ద టెక్ రీప్లేస్ చేసేస్తుంది. మీకు ఎప్పుడునంటే లో లెవెల్లో ఉన్న జాబ్స్ అన్ని టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. టఫ్గా ఉన్న జాబ్స్ ఉన్నాయి చూసారా, అంటే ఈజీ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి కనపడవు. కొంచెం టఫ్గా ఉన్న జాబ్స్ ఉన్నాయి చూసారా, అవి ఆ టఫ్ జాబు హ్యూమన్ ప్లస్ ఏఏ కలుస్తుంది కదా. హ్యూమన్ ప్లస్ ఏఏ ఎప్పుడైతే కలిసిందో టఫ్ ఈజీ అవుతుందండి. టఫ్ జాబ్ ఈజీ అవుతుందండి. ఎందుకని హ్యూమన్కి ఏఏ కలిసింది కదా. ఇప్పుడు కాంబినేషన్ హ్యూమన్ ప్లస్ ఏఏ అంటారండి, HAI, అది టెక్నాలజీ. ఇంకొంచెం కొంత బాగా వెరీ టఫ్ జాబ్ ఉంటుంది చూసారా, వెరీ టఫ్ జాబు టఫ్ అవుతుంది. ఇంపాసిబుల్ మన ఇమాజినేషన్కి అందరిని ఇంపాసిబుల్ది వెరీ టఫ్. ఇప్పుడు అంటే ఒక స్టెప్ డౌన్ అనమాట అండి. అంటే ఈజీ జాబ్స్ లో జాబ్స్ లేసిపోతాయి ఈజీగా. అంటే ఆటోమేటెడ్, డూప్లికేటివ్, రిపిటేటివ్, ఈ స్కోప్ ఉన్నటువంటి జాబ్ ఏది కనపడదు మార్కెట్లో మీకు ఫ్యూచర్లో. ప్రోగ్రామింగ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈజీ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు అవసరం లేదు. టఫ్ ఒక రేంజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చేయగలరు. ఆల్గారిథమ్స్ కొంచెం హెవీ ఆల్గారిథమ్స్ రాస్తున్నారు, ఏ సహాయంతో దాని వర్క్ని సగం చేస్తాడు. లాజిక్ చూడండి, సమ్ క్వాంటమ్ ఆఫ్ వర్క్ని టెక్నాలజీ సహాయంతో మొత్తం టెక్నాలజీ చేయదు. చాలా మంది అనుకో ఏ వస్తే మొత్తం జాబులు పోవడమే లేదు, కొత్త జాబులు వస్తాయి, నేను భయపడతాం కదండి. అంటే ఎప్పుడైతే ఏఐకి హ్యూమన్ బ్రెయిన్ కలిసిందో ఆ స్కోప్ కానీ ఆ టఫ్నెస్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ అయిపోతుంది. ఇంకొంచెం పెద్దకెళ్ళారు అనుకోండి, అసలు ఇంపాసిబుల్. ఇంకా పెద్ద ఆల్గారిథమ్స్, ట్రేడింగ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. యాక్చువల్గాను ఫైనాన్షియల్ మోడలింగ్ అంటారు దాన్ని. అవి ఏం చేస్తారో వెరీ టఫ్ ఉంటుంది కదా, వెరీ టఫ్ని ఓ సగం మందిని తీసి ఓ సగం టెక్నాలజీ చేసి సగం మంది మనుషులు వేస్తారు ఆ టీంలో. ఇంకొంచెం పైన ఏంటి, అసలు మన ఇమాజినేషన్కి అందరూ టెక్నాలజీని కనిపెట్టాలి. ఓకే, ఇదంతా కాదు, ఇంకా కొంచెం పెద్దదానికి వెళ్ళాలి మనం. ఇప్పుడు కొత్తగా ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సోలార్ని, సన్ కూడా ఆర్టిఫిషియల్ సన్ కింద క్రియేట్ చేస్తారు అని చూస్తున్నాం కదా మనం. అంటే ఏమవుతుంది, కొత్తది మన ఇమాజినేషన్లో ఉన్న ఒక ఐడియాని అది వాస్తవ రూపంలో దాల్చడానికి మనుషులు ఇనీషియల్గా అది వెరీ టఫ్ అవుతుందండి. సో అందువల్ల ఏంటంటేనండి, ఇప్పుడు HCLBలో వెళ్ళినటువంటి జాబ్స్ ఏవైతే లో లెవెల్ జాబ్స్ ఉంటాయి చూసారా, ఇవి ఉండవండి కొంతకాలానికి. ఇది ఎందుకు చెప్పానంటే ఈ స్టోరీ అంతా HCL జాబ్ గురించి చెప్పా. నెల్లూరు నుంచి బాలరాజు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మా మేనవాళ్ళు ఇంటర్మీడియట్లో 960 మార్క్స్ వచ్చాయి సార్. అయితే అమ్మాయి ఎంసెట్ తెలంగాణ సెట్ రాస్తే అందులో 26,000 వచ్చింది సార్ ర్యాంకు. సార్ హైదరాబాద్లో ఏదైనా ఈపీఏ వచ్చి ఏదైనా గవర్నమెంట్ సీట్ వస్తుందా సార్? ఆ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందా సార్? కదండి, అతను ఏ ర్యాంక్ అండి, బీటెక్ ర్యాంకా లేకపోతే నాకు అర్థం కాలేదు, ఎంటెక్ ఏంటది? బీటెక్ సార్, బీటెక్ తెలంగాణ సెట్, బీటెక్ మొన్న రిజల్ట్స్ వచ్చాయి సార్. తెలంగాణ ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందండి? 26,000 వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అదే లోకల్ ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా సార్ ఈపీఏ? లేదండి, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ అలాంటిది అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ప్రైవేట్ కాలేజీలో కూడా ఫీజు రీంబర్స్మెంట్ ఉంటుందండి, అని భయపడక్కర్లేదు. అంటే తెలంగాణ లోకల్ అయ్యి ఉంటే ప్రైవేట్ కాలేజీలో కూడా ఫీజు రీంబర్స్మెంట్లో ఫ్రీ సీట్స్ ఉంటాయి. ఫ్రీగా చదవడానికి గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి కాలేజీకి ఫీజు రీంబర్స్మెంట్ పెట్టేసింది కదండి.
అర్హత ఉన్నా లేకపోయినా 1,00,000 ర్యాంక్ వచ్చింది, 2,000 ర్యాంక్ వచ్చింది, ఎంత వచ్చినా కూడా. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అయితే అది ఆన్సర్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబు సిబిఎస్ఈ అయింది సార్, మన 10th. ఓకే. 397 మార్క్స్ వచ్చినాయి సార్ బాబుకి. ఓకేనండి. సార్ నెక్స్ట్ సిబిఎస్ఈ వెళ్దాం అనుకుంటున్నాం సార్. బాబు బాగా డిసప్పాయింట్ అయింది సార్, మార్క్స్ తక్కువ వచ్చినాయని. ఇప్పుడు సిబిఎస్ఈలో జాయిన్ చేద్దాం అనుకుంటే కరెక్టా కదా అని అడుగుతున్నారండి నన్ను. అవును సార్, అవును. ఓకే. అంటే జనరల్గా 10th క్లాస్లో కొంచెం పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాబట్టి మేబీ అతను నిజంగానే కొంచెం అంత సీరియస్ స్టూడెంట్ కాకపోతే, ప్రాబబ్లీ కొంత లేజినెస్ ఉండి కొంత సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండుంటే, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంటే మాత్రం మళ్ళీ సిబిఎస్ఈకి వెళ్ళడం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ 12th మార్క్స్ కూడా పోతాయి వాడికి. వాడికంటే స్టేట్ బోర్డుకి వెళ్ళి 98 97 తెచ్చుకుంటే కనీసం అట్లీస్ట్ కొంచెం బెటర్ ఉంటుంది. అంటే స్టూడెంట్ అన్లెస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ దెన్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ ద సిబిఎస్ఈ, ఐఎస్సీకి, ఐజీసీఎస్సీ రికమెండ్ చేయండి. అంటే బోర్డు మంచిదే, డజంట్ మీన్ దట్ అందులో మార్కులు వస్తే మంచిది. బోర్డు మంచిదే అన్న ఒక హాఫ్ స్టేట్మెంట్ తీసుకోకూడదు మీరు. బోర్డు మంచిదే, ఇంకొక మార్క్స్ కూడా బాగా వచ్చినప్పుడే ఈ స్టేట్మెంట్కి వ్యాలిడిటీ. అవును. అయితే సార్ మీరేంటి ఇప్పుడు మనం డిగ్రీలో ఒక సబ్జెక్టు, పీజీలో ఒక సబ్జెక్టు, పిహెచ్డి ఇవన్నీ తీసుకుంటాం కదా జనరల్గా. మేమైతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తే మేమైతే ఒక సబ్జెక్ట్ మీద ఒకటి తీసుకొని మాట్లాడతాము, దాని మీద కంప్లీట్ చేస్తాం. బట్ మీరేంటి అంటే అన్ని పుస్తకాలు చదివేస్తాను, అన్నిటి మీద నాలెడ్జ్ ఇప్పటికీ చదువుతామని అంటారు. మాకైతే అంత ఓపిక లేదు. ఏంటి మీకు ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందా, ఇంట్రెస్ట్ ఏంటి? కాదండి, అది నాకు ఇప్పుడు అందరూ ఇప్పుడు నేర్చుకోవాలని నేర్చుకోవట్లేదు, అది ఆటోమేటిక్గా మనకి అది తెలుసుకోవడం. అంటే ఎడ్యుకేషన్ నేను ఎలా డిఫైన్ చేస్తానంటే, అసలు వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అన్నదానికి, ఎడ్యుకేషన్ డిఫైన్ చేయడానికి ఒక 1 hour వీడియో ఉంటుందండి. ఇమాజిన్ చేస్తారా, వర్డ్ని డిఫైన్ చేసిన ఒక వీడియో ఉంటుంది నా దాంట్లో, డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ ఛానల్లో. ఇట్ వాజ్ ద ఫస్ట్ వీడియో ఇన్ దట్ ఛానల్. ఓకే. ఎడ్యుకేషన్ 1 hour డిఫైన్ చేశాను. ఎవరన్నా ఎడ్యుకేషన్ వర్డ్ని 1 hour చెప్పగలడా? నేను చెప్పాను. అంటే జస్ట్ ఓన్లీ డెఫినేషన్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటే 1 hour చెప్తాను నేను దాని గురించి. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ని బాటమ్ ఆఫ్ ది లైన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే ఫర్ మీ ఇట్ ఈస్ ఎ క్యూరియాసిటీ. అంతే, తెలుసుకోవాలి మీకు. అంతే. తెలియంది ఉందని తెలుసుకోవడం చదువు. చదువు అంటే తెలియంది తెలుసుకోవడం కాదు. చాలా మంది అనుకుంటారు తెలియంది తెలుసుకోవడం అంటారు చదువు కదా, రాంగ్ డెఫినేషన్. కాదు, తెలియంది ఉంది అని తెలుసుకోవడం చదువు. చాలా డిఫరెన్స్ ఉందండి ఆ స్టేట్మెంట్లో. మీరు జాగ్రత్తగా దాన్ని ఇంటికెళ్ళి అండర్స్టాండ్ చేసుకుంటే, తెలియంది తెలుసుకోవడం చదువు అనరు, తెలియంది ఉంది అని తెలుసుకోవడమే చదువు. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. పృథ్వీరాజ్ లైన్ లో ఉన్నారు. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. అది నాది బీటెక్ గ్రాడ్యుయేషన్ ఎల్సీఏ నుంచి అయిపోయింది. నేను ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటాను. కాదమ్మా, ఏం చదువుకున్నావు నువ్వు ఫస్ట్ చెప్పు. సారీ, ఏం చదువుకున్నావమ్మా? నాకు అది వినపడలేదు. బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఎక్కడ చదువుకున్నావమ్మా? అయిపోయింది సార్ బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్. ఓకే. ఎప్పుడు పాస్ అయ్యో? జీపీ ఎంత ఉంది? ఇదే సార్, ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఇయర్. జీపీ ఎంత? నా ఫైనల్ సెమిస్టర్ అయిపోయింది. జీపీఏ? సారీ సార్, జీపీఏ ఎంత అమ్మా? మార్కులు ఎంత వచ్చినాయి నీకు పర్సంటేజ్? సార్ 84.4. ఓకే. ఇప్పుడు సివిల్ సర్వీస్ గురించి అడుగుతాం అంతేనమ్మా? అవును సార్, సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నేను ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం ఎంఏ కోర్సులో ఎన్రోల్ అయినాను సార్. కాకపోతే యూపీఎస్సీ అన్సర్టన్ కాబట్టి ప్లాన్ బి కోసం నేను డెవాప్స్ ఈ కంప్యూటర్ సైన్స్ లోనే ఫాలో అవ్వాలా, లేకపోతే ఎంఏ ప్రోగ్రామ్ కింద ఇది ఫాలో అవ్వాలా అని చెప్పి నాకు డైలమా ఉంది. ఓకే. అంటే జనరల్గా అంటే సివిల్ సర్వీస్ లాంటిది చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయండి. మనం కూడా ఆల్మోస్ట్ 300 ఉన్నాయండి ఓపెన్ కేటగిరీ అయితే. పబ్లిక్గా మొత్తం కలిపితే 1000 కూడా లేవండి వేకెన్సీస్. దాని గురించి వీడియో కూడా చేసాం మనం. సో సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ ఏంటంటే మోస్ట్, అబ్బాయి చెప్పిన వర్డ్ కరెక్ట్ పడింది, మోస్ట్ అన్సర్టన్ ఎగ్జామ్ అంటే యాక్చువల్గా. సో అలాంటి ఎగ్జామ్కి రిస్క్ చేసి ఒక నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళకూడదండి. అంటే స్ట్రాంగ్, అంటే అతనికి స్ట్రాంగ్ ఐక్యూ లేదని అన్న కానీ స్ట్రాంగ్ ఆల్రెడీ ప్రూవ్డ్ క్యాండిడేట్ వెళ్ళాలంటే, సేఫ్ గేమ్ ఆడాలంటే. ఇప్పుడు గేట్లో మంచి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఐఐటీలోనూ మంచి అండర్ గ్రాడ్యుయేషన్ చదివాడు అంటే ఏంటి, బేసికల్గా ఈజ్ ఎ ప్రూవెన్ స్టూడెంట్, ప్రూవెన్ రికార్డ్ ఉందంటే ఎగ్జామ్ నోట్స్ ఎలా రాయాలో తెలిసడికి, రివిజన్ ఎలా చేయాలో తెలుసు, ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలుసు, టైం ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, ప్రజర్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. సో ఎగ్జామ్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఓవరాల్గా అన్ని ఫ్యాక్టర్స్ని ముందుగా తెలుసు, హెల్త్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, లేకపోతేనేమో ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలిసడికి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎగ్జామ్ అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ ఎగ్జామ్ అంటే ఏదో బుక్కో చదువో కాదంటే, ఇన్ని ఫ్యాక్టర్స్ని మేనేజ్ చేసిన ఆల్రెడీ అలవాటు ఉందండి నాకు. లెట్ అస్ అజ్యూమ్ దట్. ఇప్పుడు నేను సివిల్ సర్వీస్ రాసిన రోజుల్లో నేను ఆల్మోస్ట్ అప్పటికే నేను గేట్ ఎగ్జామ్ రాశాను, నేను ఆల్ ఇండియా టాపర్ని.
సో నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ సర్వీస్లో టాపర్ని, సివిల్ సర్వీస్ జస్ట్ 4 months అయితే అయిపోయింది నాకు. అంటే 4 months అయితే సివిల్ సర్వీస్ రావడం అన్నది పాయింట్ కాదు, దానికి ముందున్న హిస్టరీ మొత్తాన్ని కలపాలి. దానికి చాలా మంది తెలియగా అనుకుంటారంటే సతీష్ గారు మీరు తెలివైనడు, మీరు 4-5 నెలలు చదివితే వచ్చింది కదా సివిల్ సర్వీస్ అంటే తప్పండి, రాంగ్ స్టేట్మెంట్ అండి అది. ఎందుకని దానికి ముందు నేను 5-6 ఎగ్జామ్స్ క్రాక్ చేశాను కదా. ఈ 5-6 ఎగ్జామ్స్ క్రాక్ చేయడం వల్ల వచ్చిన స్కిల్ సెట్ ఉంది చూసారా, ఆ స్కిల్ సెట్ ఈ ఎగ్జామ్ మారింది అంతే. జస్ట్ జాగ్రఫీ తీసుకున్నాను ఆప్షన్, నేను బేసిక్గానే సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్ అప్పుడు 2 ఉండే ఆప్షనల్స్. అంటే ఇతను ఏంటంటేనంటే ఇంతకుముందు ఆల్రెడీ ఏదో ఒక దాంట్లో ప్రూవ్ అయినప్పుడు అన్సర్టనిటీ తగ్గుతూ ఉంటుంది, ఏది ప్రూవ్ అవ్వకుండా వెళ్ళినప్పుడు రిస్క్ ఎక్కువ. అంత రిస్క్ తీసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ తీసుకోవద్దని నేను చెప్పను, కానీ మెంటల్గా అంత స్ట్రెంగ్త్ ఇప్పుడు 5 సార్లు రాసి ఒకటి కొట్టడు కదా ఇన్స్పిరేషన్ తీసుకోవడం కాదండి, 5 సార్లు కొట్టగలిగి ఓపిక కూడా ఉండాలి కదండి. సురేష్ చిడిమెట్ల నుంచి హలో, లాస్ట్ కాల్ చూద్దాం. హలో మేడం నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, 961 వచ్చింది ఓకే ఇంటర్లో. చెప్పండి. అయితే ఎంసెట్లోనూ 1,35,000 వచ్చింది సార్ ర్యాంక్. అది ఓకే, హైదరాబాద్లో ఏ కాలేజీ మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది సార్? 1,30,000 మంచి కాలేజ్, మామూలుగా ఎంసెట్ కాలేజీలో పెద్ద ఎవరికి రికమెండ్ చేయనండి నేను, అవి పెద్దగా క్వాలిటీ ఉండవు. ఎంసెట్ ఎగ్జామ్ రాయమని ఎవరికి చెప్పను అసలు నేను. సరే అలా అంటే చాలామందికి నేను నచ్చను, కానీ అది వేరే విషయం. కానీ అంటే మేము చదివే రోజుల్లో బాగుండేదండి క్వాలిటీ ఆఫ్. అంటే నేను కాలేజీ బాగుండడం బాగోలేదు అన్నది ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసి చెప్తాం మేము. మీరు బిల్డింగ్లోను గ్రాస్ చూసి బ్యాచ్ మీద అంతా ఇప్పుడు అంతా అలాగే మీకు అంత నాలెడ్జ్ ఉండదండి. అంత నాలెడ్జ్ ఉండదంటే మళ్ళీ నా మీద పడిపోతున్నారు వాళ్ళు. అది ఉండదు జనరల్గా. ఎలా ఎందుకుంటుంది? ఇప్పుడు నన్ను అడిగితే పొలం పని ఎలా చేయాలి నేను చెప్తాను, నాకే ఉంటుంది నాలెడ్జ్, అది నా పని కాదు కదా. సో అందువల్ల ఏంటంటేనంటే జనరల్గా ఫ్యాకల్టీ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 1,95,000 ర్యాంకింగ్ మంచిది ఉండదండి. ఏదైనా ప్రైవేట్ కాలేజీలో కొంచెం ఏదైనా అప్లై చేసుకుని ఏదైనా మేనేజ్మెంట్ కోటా కానీ ప్రైవేట్ కాలేజీలో ఏదైనా ట్రై చేసుకోవడం కానీ, బట్ ఇంటర్ మార్కులు బాగానే ఉన్నాయి కానీ ఏదైనా డబ్బులు ఉంటే ఏదైనా అబ్రాడ్ వెళ్ళిపోవడం కానీ సంథింగ్ ఇలా అదర్ ప్లాన్ వేసుకోవడం బెటర్ అండి. ఎంసెట్ కాలేజీలో జాయిన్ చేసినా కూడా పెద్దగా అంత కెరీర్ ఉంటుందని అయితే ఆ ర్యాంక్తో వచ్చే కాలేజీలు అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితికి అయితే కష్టం అంటే అసలు జాయిన్ చేయకపోవడం బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి లైవ్ ప్రోగ్రామ్. మరొక లైవ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.